ఎడిస్ ఈజిప్టి అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే వైరస్ వల్ల వచ్చేదే ఈ డెంగ్యూ జ్వరం. ఇది వర్షాకాలంలో అధికంగా కనిపిస్తోంది. ఎడిస్ ఈజిప్టి దోమకాటు వల్ల ఒకరి నుంచి మరొకరికి డెంగ్యూ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఎడిస్ దోమ మన ఇంటి పరిసరాల్లోనే నివసిస్తుంది. పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, పాత ఖాళీ డబ్బాల వంటి వాటిలో చేరే నీరు ఈ దోమకు అనుకూలం. మన పరిసరాలు అపరిశుభ్రంగా పెట్టుకొని దానికి అనుకూలమైన పరిస్థితులను మనమే కల్పిస్తాం. ఈ జాతి దోమ రాత్రిపూట కాకుండా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలోనే తిరుగుతూ మనల్ని కుడుతుంది. కాబట్టి ఆ సమయంలో దోమకాటు నుంచి రక్షించుకోవాలి. ఈ డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మన బాడీలో టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది. సుమారు 101 డిగ్రీల నుంచి 105 డిగ్రీల వరకు ఉంటుంది. దీంతో పాటు తీవ్రమైన తలనొప్పి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. లక్షణాలు: 101 నుండి 105 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి, కళ్ళు మండడం వంటి లక్షణాలు వస్తాయి. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదర భాగం పై వైపున నొప్పి వస్తుంది. ఈ డెంగ్యూ ఫీవర్ని ఎలా నిర్ధారిస్తారంటే, బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని డయాగ్నోస్ చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లో తక్కువ సంఖ్యలో WBC సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ మరియు ప్లేట్లెట్స్ బ్లడ్ స్మియర్ మీద ఎటిఫికల్ సెల్స్ ద్వారా నిర్ధారిస్తారు. NS యాంటీజెన్, NS యాంటీ డెంగ్యూ యాంటీబాడీస్లతో రోగ నిర్ధారణ చేయవచ్చు. ఈ డెంగ్యూ వైరల్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ప్రత్యక్షంగా దీనికంటూ ఎలాంటి మందులు ఏమీ ఉండవు. అంటే దీన్ని మనం ఇండైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే బ్లడ్ వెజిల్స్ ద్వారా మరియు నోటి ద్వారా ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరియు ఈ డెంగ్యూ వైరల్ ఫీవర్లో మన బాడీలో ఉన్న ప్లేట్లెట్ల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది. డెంగ్యూ చికిత్సకు ప్రత్యేకమైన మందులు లేవు. కాబట్టి చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. రోగులకు నోటి ద్వారా లేదా రక్తనాళాల ద్వారా ద్రవాలను పంపిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్లెట్లను ఎక్కిస్తారు. చాలా కేసుల్లో ప్లేట్లెట్లు 10,000 స్థాయికి పడిపోయినా లేక తీవ్రమైన రక్తస్రావం ఉన్నా ఇచ్చే సింగిల్ డోనార్ ప్లేట్స్ లేదా యాంటీ RHD ఇంజెక్షన్లు మాత్రమే ఖరీదైనవి. అవసరం లేకున్నా ప్లేట్లెట్స్ని ఎక్కించడం రోగికి నష్టం కలిగిస్తాయి. 1 మైక్రోలీటర్ పర్ బ్లడ్లో ఈ ప్లేట్లెట్ల సంఖ్య నార్మల్గా ఎంత ఉంటుందంటే 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఈ ప్లేట్లెట్ల సంఖ్య ఉంటుంది. ఎప్పుడైతే ఈ డెంగ్యూ మనల్ని అటాక్ చేస్తుందో ఈ ప్లేట్లెట్ల సంఖ్య విపరీతంగా పడిపోతుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఈ ప్లేట్లెట్ల సంఖ్య విపరీతంగా తగ్గుతుందో అప్పుడు మనం ప్లేట్లెట్లని ఎక్కించాల్సి వస్తుంది. సాధారణంగా ఈ ప్లేట్లెట్లు ఈ జ్వరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవే తగ్గుతాయి, అవే పెరుగుతాయి. సో మనం ఎప్పుడు ఎక్కించాల్సి వస్తుందో కూడా మనం డయాగ్నోస్ చేసి నిర్ధారించుకోవాలి. ఆసుపత్రిలో ఎప్పుడు చేర్పించాలి? రక్తపోటు బాగా పడిపోయినా, తీవ్రంగా వాంతులు చేసుకుంటూ నోటి ద్వారా ద్రవాలు తీసుకోవడం కష్టంగా ఉన్న, ప్లేట్లెట్ల సంఖ్య 50,000 కన్నా తక్కువ స్థాయికి పడిపోయినా ఆసుపత్రిలోనే చేర్చాలి. జ్వరం తగ్గిన తర్వాత 48 నుంచి 72 గంటలు రోగిని పరిశీలనలో ఉంచాలి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా 50,000కు పెరిగే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలి. నివారణ ఎలా? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు చేరకుండా చూసుకోవడం ద్వారా నివారించవచ్చు. దీనికి టీకా మందు లేదు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. పళ్ళ రసాలు లేదా కొబ్బరి నీళ్ళలో కలుపుకొని తాగాలి. మిత్రులారా, చిట్ట చివరిగా ఒక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఈ డెంగ్యూ సోకిన వ్యక్తిలో విపరీతంగా ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది కాబట్టి కొందరు ఈ బొప్పాయి ఆకు రసాన్ని తాగిస్తారు. ఇలా ఎందుకు తాగిస్తారంటే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుందని. వాస్తవానికి ఈ బొప్పాయి ఆకు రసాన్ని తాగితే ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం కాదు కదా, ఇంకా తన బాడీలో సైనైడ్గా తయారై ఆ రోగి మరణించే అవకాశం ఉంటుంది. సో ఈ బొప్పాయి ఆకు రసాన్ని తాగకపోవడం బెస్ట్.